నిన్ను లిల్లీపుట్ అనలేనా? రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్. నీ మెడలు వంచి సగం రుణమాఫీ నేను చేయించా, మిగతా సగం చేసేదాకా వదిలిపెట్టా. 31,000 కోట్ల రుణాలుంటే 17,000 కోట్లు చేశావు. నీ వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రుణమాఫీపై అడగడానికి కొండరెడ్డిపల్లి పోదామా? నీ మాటలకు అబద్ధమే ఆత్మహత్య చేసుకుంటుంది. ఎత్తు గురించి మాట్లాడతావు. ఉద్యమంతో మరింత ఎత్తుకు ఎదిగా. నిన్ను లిల్లీపుట్ అనలేనా? సన్నాసి అనలేనా? 2 సార్లు గెలుస్తారా? అంత సీన్ లేదు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో 5 ఏళ్ల లోపే పోయారు. 4th సిటీ ఎక్కడిది? అక్కడ రియల్ ఎస్టేట్ కుట్ర. సీఎం వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్. ఏం మాట్లాడు ఒకసారి ఫోన్. నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడారు. అందులో ముఖ్యంగా ప్రతి ప్రభుత్వానికి 2 సార్లు, ప్రతి పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు అన్నారు. ప్రతి పార్టీకి. ఉదాహరణకు టీడీపీ హయాం చూసుకుంటే 1995 నుండి 2004 వరకు టీడీపీకి అవకాశం ఇచ్చిండు. అంటే 2 సార్లు అధికారం ఇచ్చిండు. ఇక 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్కి ఇచ్చిండు అధికారం. ఇట్లా ప్రతి పార్టీకి 2 సార్లు ప్రజలు అవకాశం ఇస్తారు. అదే క్రమంలో మా పరితానాన్ని బట్టి మాకు కూడా 2023 నుండి 2032 వరకు ఇస్తారన్నట్టు ఇక వీళ్ళకు. అయితే మీరు ఒకటి మర్చిపోయిన్లు, ఇక్కడ రాజస్థాన్లో ఒక దఫకే కూలిపోయింది ప్రభుత్వం. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఒకసారికే కూలిపోయింది ప్రభుత్వం. అదేవిధంగా పక్కనే ఉన్న ఏపీలో కూడా జగన్కి ఒక్కసారే ఇచ్చిండు. ఇంకా జగన్ అన్న అక్కడ ఇంటింటికి అన్ని సౌకర్యాలు అందించినా దించేసిండు. మీరు మాత్రం ఇవ్వని అక్కడ జగన్ దించేసినాక దానికంటే ఈవీఎంల పనితనమే ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఈవీఎం అక్రమాలే ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఇక జగన్ కంటే ఎక్కువ నువ్వు రుణమాఫీ చేసినా అని అబద్ధం ఆడుతున్నావు. 65,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చిందని అబద్ధం ఆడుతున్నావు. ఇక గుద్దుడు సంపుడు అనే మాటలు మాట్లాడుతున్నావు. ఎవరిని బతకనిచ్చేటట్లేవు, ఎవరిని అడగనిచ్చేటట్లేవు. ఎక్కడికక్కడ అణిచివేయాలని చూస్తున్నావు. కాబట్టి ఆల్రెడీ రాజస్థాను, ఛత్తీస్గఢ్, ఏపీ ఈ 3 మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఇక అంతకు మించి అసలు నిన్ను సీఎంగా ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేస్తలేరు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి గారిని సీఎంగా తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. ఇక్కడ ఇంకో మాట అంటాడు ఎవరు? హరీష్ రావు గారు. రుణమాఫీ చేసిందని అంటున్నావు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారి ఊర్లో 1,300 మంది రైతులు ఉన్నారట మొత్తం. దీంట్లో 350 మందికే రుణమాఫీ అయిందట. ఇక మరి మిగతా 1,250 మందికి రుణమాఫీ ఎగ్గొట్టినట్టే కదా. మరి దీని గురించి మాట్లాడవా? మరి ఇంకొక మాట అంటాడు, అంటే ఎత్తు గురించి మాట్లాడతాడు. ఒంటె లెక్క పెరిగినావు అంటాడు. మరి నీకు హైట్ తక్కువ ఉండే, ఆయనకు హైట్ ఎక్కువ ఉండే, అది కూడా తప్పేనా? ఇక మరి ఆయన పుసుకున్న మాట జారితే ఏం చేస్తావు చెప్పు? ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? సీఎంగా నీ ఉందత్తనాన్ని కాపాడుకోరాదు. ఇక్కడ చెప్పే 31,000 కోట్ల రుణాలు ఉంటే 17,000 కోట్లు చేసినావు అని చెప్తాను. ఇంకా 14,000 కోట్లు ఎడిపోయినాయి. మరి కాకెత్తుకపోయిందా? మీరు ఎత్తుకపోయినలా? మీ జేబులు అలాగపోయినాయా? కాబట్టి ముఖ్యమంత్రి గారు అసలు నీ నోటి మాటలు అన్నీ అబద్ధాలే. హరీష్ రావు గారు చెప్పినట్టు ఆత్మహత్యలే సిగ్గుపడి ఆత్మహత్య చేసుకుంటాయి. అబద్ధాలే ఆత్మహత్య చేసుకుంటాయి నువ్వు అన్నట్టు. ఇక లిల్లీపుట్ అంటే మళ్ళీ ఇక నీ ముఖం మీద పెట్టుకుంటావు మరి.